తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం వీరమల్ల. ఏం చేస్తుంటారండి? నేను వ్యవసాయం చేస్తాను. రాజమండ్రి అండి? నాది రాజమండ్రి. రాజమండ్రి. మరి ఎలా ఉంది ఎలక్షన్స్ హడావిడి? రేపే కోడ్ వచ్చేపోతుంది. ఎవరు కనుక నెగ్గబోతున్నారు? పైన ఎవరు వస్తారు? రాజమండ్రిలో ఎవరు వస్తారు? రాజమండ్రిలో పక్క భరతరామ్ గారు గెలుస్తారు. పైన కూడా 175 స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ అవుతారు. ఏమైనా కలకొంటున్నారా ఏంటి? 175 ఎట్లా కొడతారండి? ఏ కళ ఏంటండి, ఇటు వరక వాళ్ళ ఆ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పుకోలేకపోతున్నారు. ఈ రోజున నేను చేశాను, మీకు మంచి జరిగితేనే మీ కుటుంబంలో ఓటేయమన్న నాయకుడు ఇప్పుడు వరకు కూడా ఎవడూ లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ అతను అన్ని చేశాడు, ఆయన గెలుస్తాడు. మరి రాజమండ్రిలో ఇక్కడ ఎవరు గెలబోతున్నారు? భరత్, టీడీపీ? లేదు, భర్తరామే పక్కా గెలుస్తారు. ఎందుకంటే 7 సెగ్మెంట్లను కూడా చూసుకుని. అప్పుడంటే ఏదో గాలిలో గెలిచేసాడండి ఎంపీగా. 7 సెగ్మెంట్లో గెలిచేసిన వాడు ఎమ్మెల్యేగా గెలిచేస్తాడని ఎట్లా అనేస్తారు మీరు? ఏమండి, 7 సెగ్మెంట్లనే ఒంటి చేత్తో గెలిచినాడు, ఒక సెగ్మెంట్లో గెలలేడా? అది చాలా ఈజీ. ఎందుకంటే చెప్తున్నాను, ఎందుకంటే ఈ రోజున సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి కూడా ఉంది. ఎందుకంటే అభివృద్ధి చేయలేదని వాళ్ళు అంటున్నారు. అభివృద్ధి వాళ్ళు చూస్తే తెలుస్తుంది. ఈ రోజున సచివాలయం జాబులు ఎన్ని వచ్చినాయో ప్రతి వార్డుకి వచ్చి, ప్రతి పంచాయతీకి వచ్చి సచివాలయాన్ని, హెల్త్ క్లినిక్ అని, ఆర్బీకి అని కట్టారు. ఇవాళ రైతులకు కూడా ఓకే సంక్షేమ పరంగా చేస్తున్నారు, ఎక్కడ అభివృద్ధి లేదు. ముఖ్యంగా రాజమండ్రిలో ఈ బ్లేడ్ బ్యాచ్ని బాగా ప్రోత్సహిస్తున్నాడు భరత్ వెనకతల మ్యాక్సిమం అందరూ కూడా బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఈ రోజున మార్గాని భరతరామ్ గారు ఈ ఎంపీగా ఉండే ఈ రోజున రాజమండ్రి సిటీలో ఒక రవడీజాన్ని నశింప చేశారు. అదే బేడ్ బ్యాచ్ వేరే వాళ్ళు ఎవరన్నా వస్తే బేడ్ బ్యాచ్ ఇంకా ఎక్కువైపోద్ది. ఈ రోజున ఒక ఏంటి దీన్ని ఏమంటారో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ భరతరామ్ గారు ఉండి దాన్ని ఖండిస్తున్నారు. ఈ రోజున అవినీతికి స్థానం లేకుండా చేస్తున్నాడే కాబట్టి పక్కా గెలుస్తాడన్న నమ్మకం నాకుంది. సామాన్య ఏం చేశాడు ఈ ఎంపీగా ఉండి? ఏమైనా చేశాడా రాజమండ్రి ప్రజలకు ఉపయోగకరమైన పనులు? ఒక రాజమండ్రి ప్రజలకే కాదు, ఆయన ఉన్న కాన్సెప్ట్ 7 సెగ్మెంట్లో కూడా అన్ని అభివృద్ధి పనులన్నీ కూడా బాగా చేశారు. మరి ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ వాళ్ళకి ఎట్లా ఓటు అడుగుతాడు? వెళ్ళి నేను ఈ పని చేశాను లేకపోతే సోన్స్ అని చెప్పి అడగాలి కదా. అవును, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి జరిగింది కాబట్టి ఆ మంచిని చూసి ఓటేయండి అని అడిగే దమ్ము అక్కడ ఆయన ఇచ్చారు, ఇక్కడ ఈయన అడుగుతాడు. ఆ సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి ఈ 7 రోజున భరతరామ్ గారు గెలిచి సత్తా ఉందని ప్రతి ఒక్క ప్రజలు కూడా అనుకుంటున్నా. అంటే నేను ఒక్కడే కాదు అనుకుంటుంది, ఒకవేళ నేను రైతునే. ఎందుకంటే ఈ రోజున నేను రైతునైనా సరే ఇటు వరకు నాకు గిట్టుబాటు ధర ఉండేది కాదు. ఈ రోజున దళారులు ఒక బస్తాకు వచ్చి 500-600 దోపిడీ చేసేవారు. మరి ఈ రోజున నేను ఏంటంటే డైరెక్టర్గా ఆర్బీకి నేను అమ్ముకుంటుంటే నాకు 1,626 రూపాయలు 23 రూపాయలు వస్తున్నాయి. డైరెక్టర్ నా అకౌంట్లో పడుతున్నాయి. అది కూడా నేను చూసుకుని నేనే కాకుండా ప్రతి ఒక్క రైతు, అలాగే ప్రతి మహిళలు కూడా భరతరామ్ని గెలిపించుకోవాలని ఆ ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ఆయన ప్రతి ఒక్క మనిషిలో కాదు, ప్రతి ఒక్క మనిషి గుండెల్లో కూడా ఉన్నాడు ఆయన.